పరిశ్రమారా బాగా నా దగ్గరికి వచ్చి పైసలు అడుగుతాను బిడ్డ కూర్చి పడేస్తా ఓరా మళ్ళా గిట్లా వచ్చావు మళ్ళా ఓయకు ఏమనుకుంటారో చూసినవారా బాని ఎట్లా బేరి చెల్లగొట్టినావు మీరు నా దగ్గరికి కట్టలు లేవాలంటే 2 తోవలు దాటిస్తాయి బా అవే కట్టలు నేను కన్నారం దాటియాలంటే ఎన్ని మూలమలుగులు దాటియాలి ఎన్ని తోవలు దాటియాలి ఎంత ఖర్చు అవుతుంది అవునే సీనన్న నిజమే నేను నిన్న కట్టెలు కన్నారం దాటిద్దాం అంటే ఇంకా మూరికాడ మూరి సాబు 10 అడిగిండే గట్లనే మాధవ నంపుల అమిత్ సాబు 60 అడిగిండన్న ఆఖరికి ఇక కట్ట కింద అయితే కొత్త ఆఫీసర్ వచ్చిండట ఆయన పేరేందో తెలియదు కానీ ఆగం చేస్తాడు ఎట్లయితే ట్రాక్టర్ బండి అయితే కన్నారం పంపిన ఎట్లయితే ట్రాక్టర్ బండి అయితే కన్నారం పంపిన నోరు మూసుకుని కొంపల పడుండు నీ మోహన్ తాగలయ్య నీకేం అక్కరా కన్నారం పంప ఆడ ఎక్కువ పైసలు అడుగుతానే ఏట్లా కలుపుతా అని చెప్పినా గవ్వని అడవదు బాయ్ నువ్వు డాలర్ ఇస్తా అంటే చెప్పు డీల్ మాట్లాడతా లేకుంటే నువ్వు డల్ అయిపో నేను చిల్ అయిపోతా నీకేం తెలుసురా కన్నారంలో కట్టెల దండ నాకు తెరవకుండా నీ కట్టెలు ఎవ్వడు కొనడు ఎవడేంది మళ్ళా నువ్వెమ్మటుంటే ఆ కన్నారం కానుగానికే అప్ప చెప్పిన వాడు కాకపోతే జేపీఎల్ జేజమ్మ ఉంటది లేకుంటే సిరిసిల్ల సిన్నమ్మ ఉంటది గవ్వని కాదన్నా నువ్వు కొత్తది ఉంటే ఎక్కువ నీకు బతకడం లేదారా ఇగో సీనన్న నువ్వు వాడిని బెదిరించినా ఈయన్ని బెదిరించినా అని నువ్వు నన్ను బెదిరగొట్టినా అదిరగొట్టినా నేను బెదిరేలేదు అది లేదు అరే బండిగా ఏమనుకుంటావు నువ్వు ఇగో సీనన్న బన్ అంటే పొరాలు తినే బన్ అనుకున్నావా ఏంది బాంబు ఆటం బాంబు అర్థం రాకు పాదం అవుతావు